మాంచెస్టర్లో భారత్ ఇంగ్లాండ్ ఢీకొట్టబోతున్నాయి. ఈ మ్యాచ్ భారత్కు కీలకం. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే 4వ టెస్టులో సుమన్ సేన ఖచ్చితంగా రాణించాల్సిందే. దీంతో గేమ్ ప్లాన్ను భారత్ మార్చేయాలనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సీనియర్ ఆటగాడు అజింక్య రహానే స్పందించాడు. కొన్ని కీలక సూచనలు చేశాడు. బౌలింగ్ విభాగం బలాన్ని పెంచుకోవాలన్నాడు. టీంలో మరో బౌలర్కు అవకాశం ఇవ్వాలన్నాడు. గత మ్యాచ్లో బుమ్రా, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగారు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సేవలందించారు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగాడు. 4వ టెస్టులో ఖచ్చితంగా మరో బౌలర్ ఉండాలన్నాడు. ఇంగ్లాండ్ పిచ్ల మీద తొలి 3 రోజుల్లో మాదిరిగా 4వ రోజు, 5వ రోజు ఆట సాగడం లేదన్నాడు. బ్యాటింగ్లో ట్రబుల్స్ తప్పడం లేదన్నాడు. అంత ఈజీగా పరుగులేమీ రావడం లేదన్నాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని గుర్తు చేశాడు. లార్డ్స్లో ఇంగ్లాండ్, భారత్ సేమ్ స్కోర్ చేశాయన్నాడు. మరింత ఎక్కువ స్కోర్ చేసే అవకాశాన్ని భారత్ మిస్ చేసుకుందన్నాడు రహానే. మ్యాచ్లు గెలవాలంటే 20 వికెట్లు తీయడం కీలకమన్నాడు. 20 వికెట్లు తీయగలిగితే మ్యాచ్లతో పాటు సిరీస్ను సొంతం చేసుకోవచ్చని రహానే చెప్పుకొచ్చాడు. భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ సూచించాడు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ను జట్టు నుంచి తప్పించాలన్నాడు. ఇద్దరి ప్లేస్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవాలన్నాడు వెంగసర్కార్. ఆఫ్ ద వికెట్ నుంచి హర్షదీప్ సింగ్ అద్భుతంగా స్వింగ్ రాబడతాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్లో ఆఫ్ ద వికెట్ నుంచి స్వింగ్ రాబట్టడం కీలకమన్నాడు. బంతిని రివర్స్ స్వింగ్ చేసే సత్తా కూడా హర్షదీప్ సింగ్కు ఉందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ 4వ టెస్టులో బరిలోకి దిగాలన్నాడు. టెస్టులు గెలవాలంటే జట్టులో 5 స్పెషలిస్ట్ బౌలర్లు ఉండాలన్నాడు. మరోవైపు తుది జట్టు నుంచి కరుణ్ నాయర్ను తప్పించాలనే చర్చ కూడా జరుగుతోంది. 6 ఇన్నింగ్స్లో అవకాశాలు దక్కినా కరుణ్ పెద్దగా రాణించలేదనే విమర్శలు వస్తున్నాయి. 6 ఇన్నింగ్స్లో 40 పరుగులే అత్యధిక స్కోర్ అని మాజీలు గుర్తు చేస్తున్నారు. కరుణ్ నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్ను ఆడించాలని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే 4వ టెస్టులో భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.